కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. Yeah, Dr. Harish, over to you. Thank you so much. నా ఆడియో వినిపిస్తుందా క్లియర్ గా అందరికి? Hope it is clear to everyone. Yeah, It's very clear. yeah. Thank you so much for such wonderful introduction, sir. And thank you so much for inviting me for this community and for this evening. అయితే డెంటల్ ఈ రోజుల్లో బికాస్ సోషల్ మీడియా బాగా ఎక్కువైపోయి యూట్యూబ్ అవన్నీ ఉండి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అయితే అందరి దగ్గర ఉంది. సో డెంటల్ హెల్త్ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పి మీరు ఈరోజు తెలుసుకోవాల్సిన ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ సచ్ నీడ్. కాకపోతే దీన్ని మనము రోజువారీ యూజ్ చేసుకోము, అందుకని యూజ్ అయ్యే డెంటల్ విషయాలు చెప్తాను. దాంతోపాటు నేను మల్లారెడ్డి హాస్పిటల్లో ప్రొఫెసర్గా చేస్తున్నాను. అండ్ నేను ఐ రైట్ బుక్స్, కొంచెం రేడియో జాకింగ్ ఇవన్నీ చేస్తాను. కాబట్టి ఐ థాట్ దీన్ని ఇంట్రెస్టింగ్ గా ఒకరోజు సాయంత్రము మీ గంట సేపు నాకు ఇచ్చారు అంటే మీకు ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఐ మేడ్ ఇట్ ఇంటూ ఒక మిల్క్ షేక్ లాగా ఒక మిక్స్చర్ చేశాను అనమాట. చాలా మంది అడుగుతారు డెంటల్ డాక్టరా అంటే మెంటల్ డాక్టరా అని చెప్పి జోక్ చేస్తారు. అందుకని నేను రెండిట్లో స్పెషలైజేషన్ చేశాను, డెంటల్ మెంటల్. అంటే నేను సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీ, అట్ ద సేమ్ టైం డెంటిస్ట్రీ, అలాగా రెండు చేశాను అనమాట. సో అందుకని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వేలో ఈ ప్రోగ్రామ్ ని తీసుకెళ్దామని ప్లాన్ చేస్తాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి డెంటల్ హెల్త్, నెక్స్ట్ తీరుతుంది. సో అందుకని దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది, దేనికైనా సొల్యూషన్ దొరుకుతుంది అని నా స్ట్రాంగెస్ట్ నమ్మకం అన్నమాట. సో ఈరోజు మనం డెంటల్ అండ్ మెంటల్ హెల్త్ రెండు కలిపి చూద్దాం. ఓకే, ఈ రెండిటికి చాలా సిమిలర్ లాజిక్ ఒకటి ఉంది. ఒకటి ఏంటంటే 3 పాయింట్ గా వెళ్తుంది, రెండు 3 విధాలుగా వెళ్తాయి అన్నమాట. డెంటల్ హెల్త్, మెంటల్ హెల్త్ 3 విధాలుగా వెళ్తాయి. ఫస్ట్ ఇన్పుట్, దాని తర్వాత అవుట్పుట్, దాని తర్వాత మెయింటెనెన్స్. అలా 3 విభాగాలుగా డివైడ్ చేసుకోండి. ఎనీ మెంటల్ హెల్త్ అన్నా కావచ్చు, డెంటల్ హెల్త్ అన్నా కావచ్చు, 3 విభాగాలుగా డివైడ్ అయింది. ఫస్ట్ ఇన్పుట్, అవుట్పుట్ అండ్ మెయింటెనెన్స్. ఓకే, ఎవరైనా క్వశ్చన్ ఉంటే మీరు ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఓకే, నేను ఆడియో క్లియర్ గా ఉంటే కంటిన్యూ అవుతాను, ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ స్టాప్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి డెంటల్ సంబంధించింది. ఓకే, డెంటల్ ఇష్యూలో మన నోట్ లోపలికి ఏదైనా వెళ్తే 4 విధాలుగా పళ్ళు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. 4 విధాలుగా. ఓకే, ఆ 4ని టెట్రాడ్ అంటారు. 4ని ఏంటంటే ఫస్ట్ పోస్ట్, తర్వాత వచ్చేసి టైమ్, తర్వాత వచ్చేసి సబ్స్ట్రేట్, తర్వాత బ్యాక్టీరియా. అంటే మన నోట్లో పన్ను, ఆ పన్ను మీద ఉండే ఏదైనా ఫుడ్ ఇరుక్కుపోయి, చాక్లెటో స్వీటో ఏదైనా ఇరుక్కుపోతే అది ఎక్కువసేపు నోట్లో ఉంటే దాన్ని తినగలిగే బ్యాక్టీరియా ఉంటే పళ్ళు గుచ్చిపోతాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ. పళ్ళు కానీ చిగుళ్ళు కానీ మన పన్ను మీద ఏదైనా ఫుడ్ ఇరుక్కుపోయి ఉంటే ఆ ఫుడ్కి మనం ఇరుక్కుపోయి పాడైపోవడానికి చాలా టైం ఇస్తే అండ్ నోట్లో చాలా బ్యాక్టీరియా ఉంటే పళ్ళు పాడవుతాయి. ఈ 4టిని గనక మనం ఆపగలిగితే అసలు పళ్ళ సమస్య వారు దంతాల సమస్య ఎవ్వరికి రాదు. ఇది నేను ఎందుకంత ఓపెన్ గా అయ్యో డెంటల్ సమస్య రాకుండా ఉంటే నేను ఎట్లా బతికేది, నేను డెంటిస్ట్ కదా, నేను ఎట్లా బతికేది అని ఈ సీక్రెట్ అందరూ ఫాలో అవ్వలేరు. సో అందుకని వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్. మనం తీసుకునే ఫుడ్ చాలా జాగ్రత్తగా ఎక్కువసేపు నోట్లో ఉండకుండా చూసుకోవాలి. ఇది నెంబర్ 1. ఇదే మనం మెంటల్కి వెళ్దాం. మెంటల్లో కూడా సేమ్ లాజిక్. ఇన్పుట్, ఏదైనా విషయాన్ని అలా మైండ్ లో ఎక్కువసేపు ఉంచుకుంటే మైండ్ ఖరాబ్ అవుతుంది అంటారు, మైండ్ పాడవుతుంది. సిమిలర్ లాజిక్. ఇఫ్ యు ఆర్ థింకింగ్ టూ మచ్ అబౌట్ ఎనీథింగ్,
ఎలా అయితే నోట్లో ఎక్కువసేపు ఏదైనా ఉంటే పళ్ళు పుచ్చిపోతాయి. చాక్లెట్లు రెగ్యులర్ గా రోజు చాక్లెట్లు తిన్నారనుకోండి, అది అంటుకుపోయి ఉండి పాడవుతుంది. అలాగే మైండ్ లో కూడా ఎక్కువసేపు ఏదైనా పదే పదే ఆలోచనలు మనని బాధ పెడుతున్నాయి అంటే మైండ్ పాడవుతుంది. ఇది నెంబర్ 1. ఓ కనెక్ట్ అయ్యారు కదా. సెకండ్ విషయం పోదాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్పుట్ లోనే కొన్ని రకాల ఫుడ్స్ పళ్ళకి మంచివి, కొన్ని రకాల ఫుడ్స్ పళ్ళకి మంచివి కావు. ఏవి పళ్ళకి మంచివి కావు అంటే అంటుకునే ఫుడ్స్, అంటే ఏదైనా తిన్నప్పుడు పన్నుకి అంటుకుని ఉండే ఫుడ్ తొందరగా పళ్ళు పుచ్చిపోయేలా చేస్తుంది. ఓకే, సో అంటుకున్న ఫుడ్ నోటికి ఉండకూడదు, ఎక్కువసేపు నోట్లో అంటుకుని ఉండకూడదు, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఏదైతే మీకు స్మెల్ తెప్పిస్తుందో, నోట్లో దుర్వాసన వచ్చే ఫుడ్ కానీ లేకపోతే షుగరీ స్టార్చ్ ఫుడ్, స్వీట్ కి సంబంధించిన ఫుడ్ ఏదున్నా మీ పళ్ళు పుచ్చిపోయేలా చేస్తుంది. సో దీన్ని మనం మైండ్కి తీసుకెళ్దాం. మైండ్కి తీసుకెళ్ళినప్పుడు ఏదైనా విషయం బాగా మైండ్కి అంటుకుపోయింది అనుకోండి, అదే ఇంకా పదే పదే ఆలోచిస్తుంటే మైండ్ పాడవుతుంది. ఎట్ ద సేమ్ టైం స్వీట్ గా ఉండి, అంటే ఫస్ట్ లో అరే ఇది భలే ఉందిరా అని మైండ్ అలవాటు చేసుకుంటుంది. అది తర్వాత అదే డిప్రెషన్ కి, అదే డల్నెస్ కి కారణం అవుతుంది. ఏదైతే ముందు తీయగా ఉండి ఇది బాగుంది అని అలవాటు చేసుకుంటారో, అంటే ఒక మందు కానీ, ఓ లిక్కర్ కానీ, లేకపోతే సిగరెట్ కానీ, ఫస్ట్ లో బాగుంది అని అలవాటు చేసుకుని అది ఇంకా వదలదు, పట్టుకుని పీడిస్తుంది. అలా మన థాట్స్ కూడా ఫస్ట్ లో మంచిగా అనిపించినవి తర్వాత స్లోగా అదే మనని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇక థర్డ్ అండ్ ఇంపార్టెంట్ విషయం, మనం తినే ఫుడ్ లో ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్, అంటే ఏదైతే తుడుస్తూ ఉంటుందో ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ బాగా మనకి పళ్ళు నమలడానికి ఉపయోగపడేవి, అంటే బాగా చివ్ చేయడానికి వచ్చే పళ్ళు, ఫ్రూట్స్ లేకపోతే వెజిటబుల్స్ తినడం ఎప్పటికైనా హెల్త్ కి మంచిది. ఓకే, పళ్ళకి కూడా మంచిది. అట్ ద సేమ్ టైం మనం గనక మైండ్ కి చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు బ్రష్ ఆఫ్ చేసేసే, ఒకప్పుడు మనకి ధ్యానమనో లేకపోతే మంత్ర జపమనో లేకపోతే గుడికెళ్ళి రానో చర్చికి వెళ్ళి రానో ఏదో ఒక రకంగా మన ఒక మెథడ్ లో పెట్టేవాళ్ళు. ఆర్ ప్రేయర్ చేసుకోవాలి ఎవ్రీ 5 hours అట్లాగా ఒక మెథడ్ లో పెట్టేవాళ్ళు. అలా మిమ్మల్ని బ్రష్ చేసేది, వాష్ చేసేది, ఎక్కువసేపు చూ చేయగలిగేది ఏదైనా ఉంటే అది మిమ్మల్ని కాపాడుతుంది. ఏదైతే అంటుకుని ఉండిపోతుందో అది పాడు చేస్తుంది. సేమ్ యాజ్ అవర్ మైండ్ అండ్ టీత్. సో మీ మైండ్ లో ఏదైనా ఆలోచన పదే వస్తుంటే దాన్ని జరిపి మీరు ఏదైనా పాజిటివ్ థింక్ చేయడము, పాజిటివ్ గా గురించి ఆలోచించడము, అలాంటి బ్రషింగ్ చేసే విషయాలను ఆలోచించుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అన్నిటికీ జీవాధారం వాటర్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాటర్ తాగడానికి పళ్ళకి సంబంధం ఏంటి అనుకుంటారు. ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత డెంటల్ హెల్త్ బాగుంటుంది, ఎందుకంటే నోట్లో ఏది మిగిలిపోదు కాబట్టి. సో నీళ్లు ఎక్కువ తాగడానికి ప్రయత్నం చేయాలి. మినిమం 2.5 లీటర్స్ రోజుకి తాగడం అలవాటు పూర్వకంగా ఫస్ట్ చేసుకుంటే తర్వాత అదే ఒక ప్రాసెస్ లో లైఫ్ స్టైల్ లా మారిపోతుంది. సేమ్ టు ద బ్రెయిన్, మన మైండ్ కూడా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా మన లోపల ఉండే నెగిటివిటీస్ పోయి, చాలా మందికి ఇదొక స్టడీ ఆర్టికల్ ఉంది. కుళ్ళు బుద్ధి, జెలసీ, వాటర్ తక్కువ తాగే వాళ్ళకి జెలసీ ఎక్కువ ఉంటుంది. చాలా మందికి తెలియని ఫ్యాక్ట్ ఇది. సో వాటర్ తాగితే జెలసీ తగ్గుతుంది. సో అలాగే మన మైండ్ లోపల ఉండే ఎన్నో రుగ్మతాలకి వాటర్ లెస్ ఉండడం కారణమవుతుంది. బెరీ అని, బెర్నికీ అని, సో మెనీ మైండ్ డిజార్డర్స్ వాటర్ తక్కువ ఉండడం వల్ల అవుతుంది. సో అందుకని మనం కంపల్సరీగా వాటర్, డెంటల్ కి యాజ్ వెల్ యాజ్ మైండ్ హెల్త్ కి వాటర్ చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఇన్పుట్ తీసుకున్నప్పుడు అవుట్పుట్ కూడా అంతే అవసరం. ఓకే, మనం లోపలికి ఏం వేస్తున్నామో దాన్ని బట్టి మనం తయారవుతాం. రోజు బ్యాడ్ న్యూస్ ఎప్పటికింతే, మన బతికింతే, నా లైఫ్ ఎందుకు ఇట్లా ఉంది అని ఎప్పుడు నెగిటివ్ వింటుంటే నెగిటివిటీయే జనరేట్ అవుతుంది. అలాగే పళ్ళ మీద ఎప్పుడు అవే స్వీట్లు, అవే కొరికి తిన ఐస్ క్రీమ్, చాక్లెట్లు ఇవి తింటే పళ్ళు ఎలా అయితే పాడవుతాయో అలాగే అవుట్పుట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అవుట్పుట్ లో మన లైఫ్ ని కట్అవుట్ చేసేసేవి చూసుకోవాలి.
అంటే షుగర్ కానీ సాఫ్ట్ డ్రింక్స్, ఇది బబుల్స్ వచ్చే ఏరేటెడ్ డ్రింక్స్ ఏమంటాయో ఆ ఏరేటెడ్ డ్రింక్స్ కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. పళ్ళు బాగుండాలి అంటే థమ్స్ అప్ లాంటివి, కూల్ డ్రింక్స్ లాంటివి ఆర్ ఏరేటెడ్ డ్రింక్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. అసలు తాగకుండా ఎలా ఉంటామండి అంటారు, తాగండి కానీ ఎంత తగ్గిస్తే అంత మంచిది, ఎంత తగ్గించగలిగితే అంత మంచిది. సో వాట్ ఈస్ అవుట్, వెళ్ళిపోవాల్సింది ఏంటి మన లైఫ్ నుంచి? షుగర్ ఒకటి, ఈ కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఒకటి. పళ్ళు బాగుండాలన్నా మన మైండ్ బాగుండాలి అన్నా ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. స్వీట్, షుగర్, మైదా లాంటి వస్తువులు అవాయిడ్ చేయడం, అండ్ ఈ ఏరేటెడ్ సోడా డ్రింక్స్ ఉంటాయి కదా, ఆ సోడా డ్రింక్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. నెక్స్ట్ వచ్చేసి మన మైండ్ లో చూసుకుంటే నెగిటివ్ థాట్స్ ని ఎంత అవాయిడ్, నెగిటివ్ థాట్ వల్ల ఒక్క పావు వంతు పైసా ఉపయోగం కూడా ఉండదు, అయినా పదే పదే ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి నెగిటివ్ థాట్స్ కూడా ఎంత అవుట్ గేట్ చూపించి బయటకు పంపిస్తే అంత బెటర్. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, డెంటల్ హెల్త్ లోకి వచ్చేసరికి విటమిన్ డి అండ్ కాల్షియం. ఒకవేళ చిన్న పిల్లలు మీ ఇంట్లో యంగ్స్టర్స్ పిల్లలు ఉంటే మాత్రం కాల్షియం అండ్ విటమిన్ డిని నెగ్లెక్ట్ చెయ్యొద్దు. కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ అండ్ మ్యాంగనీస్ ఉండేది, మెగ్నీషియం ఉండేవి తీసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఒకవేళ అడల్ట్ అయిపోతే మీరు ఒక స్టేజ్ వచ్చేసాక పుచ్చిపళ్ళు రాకుండా ఉండాలి అంటే కాల్షియం అండ్ విటమిన్ డి ఇంటేక్ చాలా చాలా ఉపయోగం, చాలా ఇంపార్టెంట్. లేడీస్ లో ముఖ్యంగా అట్ ద ఏజ్ ఆఫ్ 35-40 మెనోపాజ్ కి వచ్చేటప్పుడు 45-50 ఆ స్టేజ్ లో వచ్చినప్పుడు కూడా ఎర్లీ మెనోపాజ్ రాకుండా ఆపడానికి విటమిన్ డి, కాల్షియం ఇంటేక్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఎనేమియా రాకుండా ఉంటుంది. సో కంపల్సరీగా హిమోగ్లోబిన్ వాచ్ చేస్తూ మీరు విటమిన్ డి, కాల్షియం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది సరే కాల్షియం తీసుకోమన్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చిన టాబ్లెట్లు ఏవో కొన్ని వేసుకోకుండా ఒక మంచి కాల్షియం, న్యాచురల్ కాల్షియం మెథడ్ ఐ థింక్ మన దగ్గర కూడా ఉన్నట్టుంది. మంచి కాల్షియం యునో సప్లిమెంట్ థింగ్, అది మీకు మీ చెప్తారు ఎలాగో. అట్ ద సేమ్ టైం కాల్షియం ఇంటేక్ చేస్తున్నప్పుడు విటమిన్ డి అనే ఒక హార్మోన్, విటమినే కానీ హార్మోన్ లా పనిచేసేది కూడా వేసుకోవాలి. ఇదే మన మైండ్ కి అప్లై చేస్తే, ఇప్పుడు నేను ప్రతిదీ మీ డెంటల్ కి చెప్తున్నా, మైండ్ కి చెప్తున్నా కదా, మైండ్ కి అప్లై చేస్తే ఇలాంటి 2 ఫ్యాక్టర్స్ విటమిన్ డి అండ్ మనకి ఎలా అయితే కాల్షియం ఇంపార్టెంటో అలా మైండ్ కి జింక్ ఎంతో ఎంతో ఉపయోగం. జింక్ అనేది అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చాలా చాలా ఉపయోగపడతాయి మైండ్ కూడా. సో పిల్లలు ఎవరన్నా ఫోకస్ చేయట్లేదు, లేకపోతే వాళ్ళకి అటెన్షన్ డెఫిసిట్ వస్తుంది, లేకపోతే ఊరికే చదువు అంటే మాత్రం అసలు డైవర్ట్ అయిపోతున్నారు, 1 minute కూర్చుని చదవలేకపోతున్నారు అంటే జింక్ ఒకటి అండ్ కంపల్సరీగా వీళ్ళకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి అలవాటు చేయగలిగితే మెల్లగా అది ఒక రోజులో, ఈ రోజు నేను ఇచ్చాను రేపటికి మారిపోలేదు, ఈ రోజు వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది రేపటికి రాలేదేంటి అనే కంపారిజన్ కాకుండా ఏదైనా టైం పడుతుంది అన్నది ఆలోచించుకుని అట్లీస్ట్ ఒక 6 months to 1 year మీరు ఇస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ చూస్తారు అన్నది స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన మైండ్ లోపల మనం ఎమోషనల్ కంట్రోల్ గనక లేకపోతే, ఎమోషనల్ కంట్రోల్ అనేది మనం చేసుకోకపోతే ఎంత తిన్నా, ఎంత చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా సరిపోదు. సో ఎమోషనల్ దాన్ని చెక్ పెట్టుకుంటూ ఉండాలి. ఇది డెంటల్ కి కూడా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, చాలా మంది మా దగ్గరకు వచ్చే పేషెంట్లు డెంటల్ కి సంబంధించి మొత్తం పళ్ళన్ని అరగొట్టేసుకుంటారు. అంటే గట్టిగా బ్రష్ చేసేయడము, హార్ష్ బ్రషింగ్, హార్డ్ బ్రషింగ్ చేసి పళ్ళు అరిగిపోయేటట్టుగా చేస్తారు. అది కూడా స్ట్రెస్ కి కారణం. సెకండ్ ఈజ్ ఎమోషనల్ ట్రామా. మీరు సినిమాల్లో చూస్తున్నట్టయితే వాడు గట్టిగా ఓ అని భయపడి గుండె పట్టుకుని పడిపోతాడు, వాడు ఎమోషనల్ గా అని కోపం వస్తుంది గుండె పట్టుకుని పడిపోతాడు, అలా ఉంటుంది. సో అందుకని ఎమోషనల్ ట్రామాని, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ని కంపల్సరీగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ డెంటల్ కి డైరెక్ట్లీ రిలేటెడ్. మీకు ఒక సరదా క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, దీంతో మీకు బాగా గుర్తుంటుంది. పళ్ళని కనెక్ట్ చేసేది జాస్. ఈ జాస్ కి ఈ వెనకాల ఇక్కడ ఉండే జాయింట్ ని టెంపోరోమాండిబులర్ జాయింట్ అంటారు. ఈ జాయింట్ అన్ని మన బాడీలో ఉండే అన్ని జాయింట్ల కంటే వెరైటీ జాయింట్. దీన్ని డైఆర్థ్రాయిడల్ అంటారు. 2 సైడ్లు ఉండే ఒకటే ఒక జాయింట్. ఒక దవడ 2 సైడ్లుగా ఇలా ఉండి
ఇదంతా ఒక ఎముక. ఎక్కడైనా చూడండి ఒక ఎముక ఉంటుంది. ఇది ఇక్కడ 2 ఎముకలు రెండుగా ఉండి 2 కనెక్ట్ అయి ఉంటాయి. సో ఒక సైడ్‌గే తినడం అలవాటు చేసుకున్నా, లేకపోతే ఒక సైడ్ ఎక్కువగా ఫోర్స్ పెట్టి అదర్ సైడ్ ఫోర్స్ పెట్టకపోయినా, ఆర్ ఎప్పుడైతే మనకి హాబిచువల్‌గా పళ్ళు కొరకడము, ఈ నార్మల్‌గా పుట్టే వాళ్ళు లేకపోతే ఇట్లా షాప్‌లో పనిచేసే వాళ్ళు ఈ టేర్ చేస్తుంటారు. పేపర్‌లు పళ్ళతో చింపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ జాయింట్ పెయిన్స్ రావడం, ఈ జాయింట్ పెయిన్ వచ్చాక హెడ్‌ఏక్స్ రావడం. ఎందుకు హెడ్‌ఏక్ వస్తుందో తెలియదు, అర్థం కాదు. ఇంకా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. హెడ్‌ఏక్ వచ్చింది అని. సో అలాంటి వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ కంట్రోల్. ఎట్ ద సేమ్ టైం మీ పళ్ళని మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన టైం. ఎందుకంటే ప్రతి మైండ్ ప్రాబ్లము డెంటల్‌లో ఏదో ఒక రకంగా చూపిస్తుంది. సో డెంటల్‌కి కూడా చాలా ఇంపార్టెంట్ గా మనకి మైండ్‌కి రిలేటెడ్ అయి ఉంటుంది. అండ్ ఈ జాయింట్‌కి రిలేటెడ్ అయి ఉంటుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ జాయింట్ కరెక్ట్ గా లేకపోతే మొత్తం మన స్పైనల్ కార్డ్ దెబ్బతినేస్తుంది. మొత్తం మన బ్యాక్ బోన్ దెబ్బతినేస్తుంది. మనకి తెలియకుండానే వంగిపోతాము. పడుకునేటప్పుడు ఇలా ఫోన్లు చూసి మెడ నుంచి వచ్చిన ఈ జాయింట్ ప్లేస్‌మెంట్ సరిగ్గా లేక ఇలా వంకరైపోయి, దానివల్ల ఈ జాయింట్స్ అన్నీ నొప్పొస్తాయి. పళ్ళు పాడవుతాయి. పళ్ళు పాడవుతాయి కాబట్టి సరిగ్గా నమిలి తినలేరు. బికాజ్ సరిగ్గా నమిలి తినలేరు కాబట్టి బాడీ లోపల షుగరు, డయాబెటిస్, బీపీ పెరుగుతాయి. బికాజ్ డయాబెటిస్, బీపీ పెరుగుతాయి కాబట్టి అనవసరంగా మందులు వాడాలి. బికాజ్ అనవసరంగా మందులు వాడుతున్నారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కేవలము మనం చిన్న లాజిక్ అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తున్నాయి. సో ఇవి పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తే, ఊరుకోండి మీరు మరీ చెప్తారు, డాక్టర్లు కదా ఏదైనా చెప్పేస్తారంటారు గానీ, యాక్చువల్‌గా దిస్ ఈస్ ద పాథోఫిజియాలజీ. యాక్చువల్‌గా జరిగేది ఇది. ఎక్కడో చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న ప్రాబ్లమ్ ఇటు సైడ్ పన్ను పుచ్చిపోయి ఉంటుంది. సర్లే ఇటు పుచ్చిపోయింది కదా వెళ్దాంలే డాక్టర్ దగ్గరికని ఇటు సైడ్ తినడం స్టార్ట్ చేస్తారు. అన్ని ఇటు సైడే తింటున్నారు కాబట్టి ప్రెషర్ అంతా ఇటు సైడ్ పడి, ఈ డైఆర్థరాయిడల్ జాయింట్ 2గా ఉన్న జాయింట్ ఒక సైడ్‌కి ఇలా తిరిగి ఈ మజిల్ వీక్ అయిపోయి కొన్నేళ్లకి తలనొప్పి రావడము, బ్యాక్ పెయిన్ రావడము, ఊరికే కోపం రావడము, అన్నెసెసరీగా ఇరిటేట్ అయిపోవడము, ఇది సరిగ్గా నమిలి తినలేక మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, మోషన్ సరిగ్గా అవ్వట్లేదు కదా అని చెప్పి కడుపు ఉబ్బరంగా మారడము, స్టమక్ పెద్దగా అయిపోవడము. దాని నుంచి వీళ్ళు ఎక్సర్సైజ్ చేయలేక, వీళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఓవరాల్ గా బాడీ మీద హెల్త్ ఎఫెక్ట్ పడుతుంది. ఈ విషయం నేను నా బుక్ లో కూడా రాశాను. అందుకనే మనకి కాంపెన్సేటరీ మెకానిజం ఉంది కదా అని హెల్త్ ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, మనకి స్ట్రాంగ్ టీత్ కావాలన్నా, స్ట్రాంగ్ మైండ్ కావాలన్నా, మన బాడీలో స్ట్రాంగ్ టీత్ కావాలి అన్నా, స్ట్రాంగ్ మైండ్ కావాలి అన్నా, వైటమిన్ డి, కాల్షియం తో పాటు వెరీ ఇంపార్టెంట్ మెయింటెనెన్స్. ఎప్పుడైతే టీత్ ని మెయింటైన్ చేస్తామో ఆర్ మైండ్ ని మెయింటైన్ చేసుకుంటామో లైఫ్ నిజంగా బాగుంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇన్పుట్ చూస్తారు, అవుట్పుట్ చూస్తారు, మెయింటెనెన్స్ మర్చిపోతారు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు బెస్ట్ క్యాప్, ఏదైతే బెస్ట్ క్యాప్ ఉంటుందో ఆ క్యాప్ పెట్టేయండి అంటారు. క్యాప్ పెట్టాక 1 మంత్ తర్వాత వస్తే దాని చుట్టూ అంతా ప్లాక్ చేరిపోతుంది. ఎందుకంటే బ్రష్ కూడా ఇంకా పన్ను పెట్టేసాం కాబట్టి దాని గురించి వదిలేస్తారు, లేదా చాక్లెట్లు తినేస్తారు, కొంతమంది పాన్లు గుట్కాలు తింటారు. సో అలాగా మెయింటెనెన్స్ లేకపోతే మనం ఎంత చేసినా వేస్ట్. ఒకవేళ మీరు ఇక్కడ హెల్త్ వెయిట్ రెడ్యూసింగ్ వచ్చారు, ఒక 1 మంత్ చేశారు, బాగా తగ్గింది అనిపించింది. 3వ మంత్ నుంచి మళ్ళీ వెళ్ళి మీరు పిజ్జాలు, బర్గర్లు తినేసేసి కూల్ డ్రింకులు తాగేసే ఓవరాల్ గా మీకు తగ్గినట్టే ఉన్నా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని మెయింటెనెన్స్, ఒక మినిమల్ మెయింటెనెన్స్ ప్రోటోకాల్ పెట్టుకోవాలి. టీత్ కి అయితే బ్రషింగ్, ఫ్లాసింగ్ అండ్ మౌత్ వాష్ కంపల్సరీగా చేయాలి. టీత్ కి అయితే బ్రషింగ్ అనగానే పేషెంట్లు గట్టిగా రుద్దేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ పళ్ళని రుద్దకూడదు. ఎనామిల్ పైన పన్ను మీద ఉండే ఎనామిల్ నమలడానికి ఉపయోగపడేది. కానీ చాలా మంది ఇలా రుద్ది ఎనామిల్ పాడు చేస్తారు. రుద్దకూడదు. ఎప్పుడు రౌండ్ గా సర్కిల్ మోషన్ లోనే చేయాలి. ఇలా సర్కిలింగ్ గా చేస్తే మీ టీత్ బాగుంటాయి. గట్టిగా రుద్దితే పళ్ళు తెల్లగా అవుతాయి అనుకుంటారు, కాదు, తెల్లగా ఉండవు సరిగదా, ఇంకా సెన్సిటివిటీ అయిపోయి జుమ్ అని లాగుతూ ఉంటాయి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి నేను ఆడిబుల్ నండి? యా,
సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ గా, చాలా ఇంపార్టెంట్ గా ఇక్కడ ప్రతి మనిషిలోను మైండ్ కి సంబంధించినంత వరకు ఈ బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ లేవగానే టీత్ ఎలా బ్రష్ చేస్తామో అలా మైండ్ ని బ్రష్ చేసుకుని ఫ్రెష్ చేసుకోవాలి. ఎలా బ్రష్ చేస్తారు? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మైండ్ ఒక స్టేట్ ఆఫ్ ఈ రోజు ఏంటి టాస్క్, ఈ రోజు ఏం చేయాలి, అమ్మో ఏం పెండింగ్ వర్క్ ఉన్నాయి అనేవన్నీ లిస్ట్ తీసుకొస్తుంది. ఊరికే భయపడించడానికి, ఎలాగో ఆఫీస్కి వెళ్తాము, ఎలాగో ఆ పని చేస్తాము, ఎలాగో మనకు ఉండే స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. కానీ ఇంట్లో కూర్చునే మొదలెడతాం ఆ స్ట్రెస్ అంతా. అమ్మో ఇప్పుడు ఏం చేయాలి, ఈరోజు వెళ్ళిపోవాలి ఆఫీస్కి, ఈరోజు చేసేయాలి. ఏమి కాదు, ఇక్కడ ఉన్నంతసేపు ఇంట్లో ఉంటా, నేను నీట్ గా నా బ్రెయిన్ ని బ్రష్ చేసుకుంటా. దట్ నాకు వచ్చిన టాలెంట్ ఏంటి, ఆ టాలెంట్ ని నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చా, ఇది బ్రషింగ్. దట్ వాట్ ఈస్ మై టాలెంట్, నేను ఏదైనా చదివితే టక్కుమని గుర్తుంటుంది అనే టాలెంట్ అయితే రోజుకు ఒక పేజ్ అయినా మళ్ళీ చదువుతా, అది మెయింటైన్ చేసుకుంటా ఆ టాలెంట్ ని. నాకు లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాడ్మింటన్ ఆడడం వస్తుంది అంటే నేను ఆ టాలెంట్ ని మెయింటైన్ చేసుకుంటా. నాకు ఏం టాలెంట్ ఉందో దాని మీద డైలీ అట్లీస్ట్ 2 minutes 3 minutes 5 minutes అన్నా ప్రాక్టీస్ చేయాలి. నాకు ఫ్లూట్ వచ్చు, ఫ్లూట్ నేర్చుకుంటా. 5 minutes ఎక్కువ కూడా వద్దు. బ్రష్ ఎలా, నాకున్నాయి ఆల్రెడీ పళ్ళు, నా పళ్ళకి ఏం కాలేదు, అయినా నేను ఎందుకు బ్రష్ చేయాలి, మెయింటైన్ చేయాలి కాబట్టి. అలాగే మైండ్ కూడా పొద్దున లేవగానే ఐ విల్ మెయింటైన్. ఏంటొచ్చు నాకు, నేను ఈరోజు ఏమి రాదా, అయితే ఒకటి కొత్తది ఏదైనా తీసుకుని నేర్చుకుంటా, ఒక 5 లైన్లు పుస్తకం చదువుతా, లేకపోతే ఒక పాట నేర్చుకుంటా. సంథింగ్ న్యూ ఐ విల్ గివ్ అండ్ బ్రష్ మై బ్రెయిన్ అన్నది ప్రాజెక్ట్ గా పెట్టుకోండి. ఇది మీకు నేను చెప్తున్నాను, మీకు నవ్వులాటగా ఉండొచ్చు, కానీ విత్ ఇన్ 1 year మీరంత సూపర్ పవర్ అయిపోతారంటే మీకు తెలియకుండానే మీ లోపల ఒక ఆరా వచ్చేస్తుంది. పీపుల్ విల్ లైక్ యూ. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మన మైండ్ బాగా పనిచేయాలి అన్నా, డెంటల్ బాగా ఉండాలి అన్నా, డెంటల్ అండ్ మెంటల్ బాగుండాలి అన్నా ఒక రొటీన్ ఉండి తీరాలి. ప్రతి మనిషికి సబ్ కాన్షియస్ గా ఒక రొటీన్ ఉంటేనే వాడికి విన్నది చేసింది అర్థమవుతుంది, గుర్తుంటుంది, దానిలో నైపుణ్యత పొందుతారు. సిమిలర్లీ మనం వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ డెంటల్ వైజ్ కూడా మీకు ఒక రొటీన్ ఉండాలి. అంటే నేను బ్రష్ చేసుకున్నాక నోట్లో సాల్ట్ వాటర్ వేసుకుని పుక్కిలించి ఉమ్మేస్తాను, దాని తర్వాత థంబ్తో కానీ ఫింగర్తో కానీ గమ్ మీద మసాజ్ చేస్తాను అని ఒక రొటీన్ పెట్టుకుంటే మీ టీత్ బాగున్నాయా లేదా మీకు తెలిసిపోతుంది. సో ఈ ఈ ఫింగర్ ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని గమ్ మీద చిగురు మీద పెట్టి చిగురిని కొంచెం ఇలా మసాజ్ చేసుకుంటూ అంతా వెళ్ళాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, మీ గమ్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి. గమ్ మసాజింగ్ మనకి ఇప్పుడు సైంటిఫిక్ లిటరేచర్ లో బాగా ఎక్కువ చెప్తున్నారు, కానీ మన పూర్వీకుల దగ్గర నుంచి ఎప్పటి నుంచో గమ్ మసాజింగ్ ఇస్ ఎ హ్యాబిట్. టైం ఉన్నప్పుడల్లా గమ్ మసాజ్ చేస్తారు. సో అలాగే మీ లైఫ్ లో కూడా మైండ్ ని కూడా ఒక టైప్ ఆఫ్ స్లో గమ్ మసాజింగ్ చేసినట్టుగా స్లోగా మసాజ్ చేయాలి. అంటే నీ లోపల ఎలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి, దాన్ని స్లోగా నేను డిలీట్ చేసి బయటకు పంపించేయాలి, స్లోగా తీయాలి. ఒకే రోజు తీసేస్తే మన మైండ్ ఫైట్ చేస్తుంది మనతో. అందుకని ఏది ఒక రోజు చేయకూడదు. మైండ్ ని స్లోగా 1 by 1 ఎక్కించాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రివైజ్. మైండ్ కి కానీ డెంటల్ కి కానీ రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. రివిజన్ అంటే ఏంటి, మనం ఏదైనా చదివింది మళ్ళీ చదివితే రివిజన్. అలాగే ఒకవేళ పళ్ళు పొద్దున తోమేసుకున్నాము, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు ఏం కాదు అన్నట్టు ఉండకండి. ఎప్పుడు ఏం తిన్నా నోట్లో నీళ్ళు వేసుకోవాలి, ఉక్కిలించాలి, ఉమ్మేసేయాలి. రివైజ్, కీప్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అట్ ద సేమ్ టైం మైండ్ లెవెల్లో కూడా రివిజన్. మీలో పాజిటివిటీ ఏంటి, మీలో గొప్ప ఏంటి, మీరు ఎలా ఎదగగలరు, మీ ప్లాన్ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు, యూ షుడ్ రివైజ్. కీప్ రివైజింగ్ యువర్ ఐడియాలజీస్. కొత్త ఐడియాలు వస్తాయి మనకి తెలియకుండానే. ఓ మై గాడ్, నాలో ఇంత ఉందా అని. మనకి అది ఒక రోజులో అవ్వదు, టైం పడుతుంది, కానీ ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. బికాస్ యాజ్ అ సైకాలజీ చదివిన వాడిగా నేను చెప్తున్నాను, ఐ హావ్ సీన్ పీపుల్ సింపుల్ చేంజ్, ఒక చిన్న చేంజ్ వల్ల లైఫ్లు మారిన వాళ్ళు ఉన్నారు. సో సింగిల్ చేంజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ అండ్ ఐ థింక్ నేను మీకు ఎక్కువ టైం కూడా మీరు వేస్ట్ చేయను, బోర్ కొట్టించను, ఫినిష్ చేస్తాను క్విక్లీ. లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, లెట్ గో.
ఏది కూడా ఎక్కువ రోజులు ఉంచుకోకండి మీ దగ్గర. మీరు అది ఎగ్జాంపుల్ గా చెప్తే మా దాంట్లో కేయిస్ ట్రయాడ్ అని నోట్ లోపల ఎక్కువసేపు ఏదైనా ఉంటే పళ్ళు పుచ్చిపోతాయి. థియేటర్కి వెళ్ళాము, ఒక కూల్ డ్రింక్ కొనుక్కున్నాము, పాప్కార్న్స్ కొనుక్కున్నాము, అది 3 గంటలు తింటూ అలాగే నోట్లో ఉంది. ఆ కూల్ డ్రింక్, ఆ షుగర్ నోట్లో ఉంది. పళ్ళు పుచ్చిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే మన మైండ్ లో కూడా ఒకటి ఏదో బ్యాడ్ జరిగింది, ఓకే, ఏదో బ్యాడ్ జరిగింది, అందుకని స్లోగా దాని గురించి ఆలోచించి డల్నెస్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళి బాధపడి కోపం తెచ్చుకుని అన్ని రకాలుగా మారకుండా వీ కెన్ స్లోలీ లెట్ గో ఆఫ్ థింగ్స్. అవ్వేవి అవుతాయి, జరిగేవి జరుగుతాయి. మన సైడ్ నుంచి మనం ప్రయత్నం ఆపకూడదు అనే ఒక ఎజెండా గనక మనకి ఇప్పుడు మన స్టేజ్ లో ఉన్న వాళ్ళు పిల్లలకి అందరికీ గనక నేర్పించగలిగితే ఐ థింక్ వరల్డ్ విల్ బి మచ్ బెటర్ ప్లేస్. ఇంకా చాలా చాలా బాగుంటుంది. సిమిలర్లీ డెంటల్ విషయానికి వస్తే కొన్ని ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ మీ అందరికీ తెలిసే ఉంటాయి, అయినా కూడా యాజ్ ఎ డాక్టర్ గా నేను సజెస్ట్ చేయాల్సినవి చేస్తున్నాను. నెంబర్ 1, షుగర్ కానీ స్వీట్ కానీ చాక్లెట్స్ కానీ అట్లాంటి వాటిని అవాయిడ్ చెయ్యండి ఈజ్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఒకవేళ తినాల్సిన సిచ్యువేషన్ వస్తే కంపల్సరీగా బ్రష్ చేసుకోండి, క్లియర్ చేసుకోండి, నోట్లో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోండి. థర్డ్, ఎప్పుడైనా మనకి ఉపయోగపడేది సాల్ట్ వాటర్ గార్గ్లింగ్. మౌత్ వాష్ల కంటే కూడా సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో కొంచెం వేడి నీళ్ళలో సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి గార్గిల్ చేయడం ఇస్ అ న్యాచురల్ మెథడ్, చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది థర్డ్. ఫోర్త్ వచ్చేసి చిన్న చిన్న ఫిల్లింగ్స్ ఉన్నప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించేసుకోండి. చిన్న ఫిల్లింగ్స్, చిన్న పుచ్చిపోయిన పళ్ళు ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేయండి. సర్లే చూద్దాం నెగ్లెక్ట్ చేస్తే బిల్లు పెరుగుతుంది, మీకు నొప్పి పెరుగుతుంది. అందుకని ఎంత తక్కువలో ఉంటే ఎర్లీ స్టేజ్ గో టు ఎ డెంటిస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వన్స్ ఏ డెంటల్ పేషెంట్ లైఫ్ టైం డెంటల్ పేషెంట్ అని బుక్స్ లో ఉంటాయి. అందుకని డెంటల్ కి ఎంత తక్కువ వెళ్ళగలిగితే అంత బెటర్. సో ముందే అరెస్ట్ చేసుకోవడం చాలా చాలా మంచిది, ముందే తగ్గించుకోవడం చాలా చాలా మంచిది. దాన్ని ఎంత డిలే చేస్తూ పోతే మీకు దాని యొక్క ప్రాబ్లమ్స్ కానీ దాని కంప్లైంట్స్ కానీ పెరుగుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఫిఫ్త్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ గా స్టికీ ఫుడ్ ఐటమ్స్ తినకుండా ఉండేటట్టుగా మేనేజ్ చేసుకోండి. స్టికీ ఫుడ్ ఐటమ్స్ అంటే ఎక్లేర్ చాక్లెట్స్ లాంటివి, గమ్మీగా ఉండే ఫుడ్స్, ఇవి అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది. ఈ రోజుల్లో వేరే వేరే పేర్లతో చెప్పి కొన్ని అనవసరమైన చాక్లెట్లు అమ్ముతున్నారు. ఇది న్యాచురల్ చాక్లెట్ అనో ఇలా. అలాంటి చాక్లెట్, ఏ చాక్లెట్ అయినా చాక్లెటేనే. చాక్లెట్లు, స్వీట్లు, షుగర్లు అవాయిడ్ చేయాల్సిందే. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాసింగ్ అన్నది మనకి అవసరం లేనిది, బట్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే కంపల్సరీగా చేసుకోవాల్సింది. అందరికీ అవసరం లేదు, కానీ ఎవరికైనా ఇరుక్కునే సమస్య ఉంటే కంపల్సరీగా చేసుకోవాలి. ఇక మెయిన్ గా రెడ్ ఫ్లాగ్స్ అన్నమాట. ఇది ఉంటే కంపల్సరీగా డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నవి ఏంటంటే, ఫస్ట్ గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్మెల్ రావడం, నోట్లోంచి స్మెల్. ఒక్కసారి నోట్లోంచి స్మెల్ వస్తే, మీరు ఓన్లీ నోట్లోంచి స్మెల్ వస్తే మీకు ఏ ఏ కండిషన్స్ ఉన్నాయో చెప్తే లిస్ట్ చెప్తే ఆశ్చర్యపోతారు. డయాబెటిస్, ఆల్కహాలిజం, లివర్ టాక్సిసిటీ, రుమటాక్ ప్రాబ్లమ్స్, తర్వాత వచ్చేసి క్యాండిడియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటికీ ఒక్కొక్క రకమైన స్మెల్ వస్తుంది నోట్లోంచి. సో నోట్లో స్మెల్, నోట్లో దుర్వాసన ఉందంటే స్టమక్ లో ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే థ్రోట్ ప్రాబ్లమ్స్, సైనస్ ప్రాబ్లమ్స్, ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి ఒక్కొక్క రకమైన స్మెల్ నోట్లోంచి వస్తుంది. నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే కంపల్సరీగా చెకప్ చేయించుకోవాల్సిందే. ఓకే, బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్, నోట్లోంచి స్మెల్. ఓకే, థర్డ్ వచ్చేసి రాంగ్ బైట్. మీరు తినడానికి చాలా కష్టపడి ఇలా వంకరగా పెట్టి తింటున్నారా, దవడలా సైడ్కి వెళ్తుందా, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. కంపల్సరీగా చెకప్ చేయించుకోవాలి, లేకపోతే ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ తలనొప్పులు అట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకే, నేను డెంటల్ మాట్లాడుతుంటే మీకు ఇంట్రెస్టింగ్ చేయడానికి మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాను. అందులో కూడా సేమ్ థింగ్. ఎమర్జెన్సీస్ ఏమైనా ఉంటే, ఊరికే ఇరిటేషన్ వస్తుంది, ఊరికే అన్నిటి మీద చికాకు పడుతున్నారు, ఊరికే కోపం వస్తుంది, లేకపోతే తొందరగా చెమటలు పడుతున్నాయి, తొందరగా మీకు ఆవేశం వచ్చేస్తుంది, ఇలాంటివన్నీ పీపుల్ రిలేటెడ్ టు హార్ట్ ప్రాబ్లం కాదు, ఇది మైండ్ ప్రాబ్లం.
మైండ్ లో గనక మీరు సరిగ్గా ఆలోచన శక్తి కోల్పోయి బ్యాలెన్స్ కోల్పోతే కంపల్సరీగా ఇలాంటివి బాడీ చూపిస్తూ ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ టర్మ్ ఇలాంటి ఆలోచన రావడం వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్, బీపీ పెరిగే ఛాన్స్, తర్వాత జరిగే అనర్థాలు మీరు యూ కెనాట్ గో బ్యాక్ అండ్ టెల్ ఆల్సో. డాక్టర్లు కూడా అర్థం కాదు ఎందుకు వచ్చింది ప్రాబ్లమ్ అని చెప్పలేరు. అందుకని ఎర్లీ స్టేజ్ లో కంపల్సరీగా మీరు డయాగ్నోస్ చేసుకోవాల్సింది మెంటల్ ఎమర్జెన్సీస్. ఈ మెంటల్ ఎమర్జెన్సీతో ఊరికే అన్నిటికీ కోపం పడుతున్నారా, ఇరిటబిలిటీ వస్తుందా, స్వెట్టీ అయిపోతున్నారా, యాంగ్జైటీ, అన్నిటికీ భయం వేస్తుందా, దాన్ని దాటి బయటికి రాలేకపోతున్నారా, అట్లాంటివి ఏమున్నా సరే కంపల్సరీగా మేక్ ఇట్ ఎ హ్యాబిట్ మీరు మెంటల్ హెల్త్ చెకప్. అండ్ అలా ఉంటే డెంటల్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి డెంటల్ హెల్త్ చెకప్. ఈ డెంటల్ తయారవుతున్నప్పుడు కాల్షియం అండ్ మెగ్నీషియం చాలా చాలా ఇంపార్టెంట్ గా పనిచేస్తాయి. ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్ గా పనిచేస్తుంది. కార్బోనేట్ చాలా ఇంపార్టెంట్ గా పనిచేస్తుంది. ఎనామిల్ లోపల నుంచి సెల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఎనామిలోజెనిసిస్ అవుతుంది. ఇలా డెంటల్ తయారవుతున్నప్పుడు డెంటల్ ని పట్టుకున్న బోన్, ఆ బోన్ స్ట్రెంగ్త్ కి చుట్టూ ఉన్న గమ్స్ అన్నిటికీ కూడా కాల్షియం అనేది చాలా చాలా అవసరము. అట్ ద సేమ్ టైం ఫైబ్రస్ ఫుడ్ చాలా చాలా అవసరము. అట్ ద సేమ్ టైం జింక్ అండ్ మ్యాంగనీస్ చాలా చాలా అవసరము. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరము. అండ్ ఇవన్నీ చెప్తున్నా కూడా మీరు హెల్త్ గురించి కేర్ తీసుకుని ఒక రొటీన్ పెట్టుకుని కంపల్సరీగా చెక్ చేయించుకుని వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఒక సింపుల్ లైఫ్ స్టైల్ చేంజ్ మీకు చేసుకుంటే ఓవరాల్ మనమేమి ఇప్పుడు విరాట్ కోహ్లీ లాగో 6 ప్యాక్ తెచ్చుకునో లేకపోతే మైక్ టైసన్ లాగో బాక్సింగ్ చేయాల్సిన పని లేదు. కానీ హెల్తీగా ఉండడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ హెల్త్ లో డెంటల్ ది కూడా చాలా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడి నుంచి తినని వాడు, మాకు డెంటల్ బుక్స్ లో రాసి ఉంటుంది, ఇది బిగ్ సీక్రెట్, డెంటల్ సరిగ్గా లేనివాడు ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్తీగా ఉండలేడు. ఏదో ఒక రకమైన ప్రాబ్లం వచ్చి తీరుతుంది. ఎందుకంటే మనం లోపలికి తీసుకునే ఆహారం నమిలి తిని ఇక్కడ అబ్జార్బ్ కావడానికి నోట్ లోపల టైలిన్ అనేది ఒకటి ప్రొడ్యూస్ అయ్యి నోట్ లోపల అబ్జార్ప్షన్ అవ్వాల్సిన అబ్జార్ప్షన్ అయితేనే డైజెషన్ కంప్లీట్ గా ఉంటుంది. సో నోట్ లో సరిగ్గా లేకపోతే టిల్ యువర్ గట్ కరెక్ట్ గా ఉండదు. టిల్ కరెక్ట్ గా గట్ బాగాలేకపోతే మీకు అందరికీ తెలిసిందే, మీ స్టమక్ బాగాలేదు అంటే అన్ని రోగాలకి డోర్లు ఓపెన్ చేసి పెట్టినట్టు. సో అందుకని స్టమక్ హెల్త్ ఇంపార్టెంట్, అబ్డామిన్ సరిగ్గా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం డెంటల్ కూడా ఇంపార్టెంట్. అలాగని మీరు ఏదో భయపడిపోయి అర్జెంట్ గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళమని కాదు. అనాలిసిస్ చేసుకుని ఒక్కసారి ఆలోచించుకుని ఏది చేస్తే కరెక్ట్, ఎలా మెయింటైన్ చేసుకోవాలి. నేను అన్నట్టుగా 3 రకాలుగా ఉంటాయి, ఇన్పుట్, అవుట్పుట్ అండ్ మెయింటెనెన్స్. నా లోపలికి ఏం వెళ్తోంది, ఆలోచనలు కానీ నోట్లో ఫుడ్ కానీ ఏం వెళ్తోంది, బయటకి నేను ఏమేమి వదిలేస్తున్నాను, ఆలోచనలు ఏమేమి వదిలేస్తున్నాను, నా తినాల్సిన వస్తువులు ఏమేమి వదిలేస్తున్నాను, అండ్ మెయింటెనెన్స్ ఒక రొటీన్ పెట్టుకుని రివైజ్ చేసుకుని మెయింటైన్ చేస్తున్నానా లేదా. ఇది గనక ఆలోచించుకుంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అండ్ నేనేమి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి చెప్పలేదు, బట్ ఐ థింక్ నా పాయింట్ మీ అందరికీ డెఫినెట్లీ అందే ఉంటుంది అనుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా మీకు క్లారిటీ కావాలనుకున్నా కంపల్సరీగా నాతో చెప్పచ్చు అండ్ నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సార్ డెఫినెట్లీ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా వండర్ఫుల్ సెషన్, చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. తప్పకుండా ఇక్కడ ఆడియన్స్ లో ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, 1 by 1 మీకు అడ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్ గారు చాలా సార్లు చెప్పారు, లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవడము, హెల్తీగా ఉండడము, ఇవన్నీ కూడా మన కమ్యూనిటీ ద్వారా చాలా మందికి రిజల్ట్స్ వచ్చాయి. మీరు ఆల్రెడీ కమ్యూనిటీ మెంబర్స్ అవుతే మీ రిజల్ట్స్ కూడా షేర్ చేయడానికి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు పర్టికులర్ గా పళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇచ్చే న్యూట్రిషన్ ద్వారా, మనం ఇచ్చే లైఫ్ స్టైల్ కరెక్షన్ ద్వారా, మన ప్రోగ్రామ్స్ ద్వారా హెల్త్ బెటర్ చేసుకున్న వాళ్ళు అయితే వాళ్ళు కూడా హ్యాండిల్ చేయొచ్చు. సూపర్. ఓకే, ఫస్ట్ శ్రీనివాస్ గారు రైజ్ చేశారు. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మీరు అన్నట్టుగా ఇంటేక్, అవుట్టేక్ అండ్ మెయింటెనెన్స్ బాగుంటే మైండ్ అండ్ డెంటిస్ట్ గా 2 బాగుంటాయి అని చెప్పేసి. అండ్ ఇంకొక చిన్న డౌట్ సార్,
మన సాల్ట్ వాటర్ డైలీ నోట్లో పుక్కిలించాలి అని అన్నారు కదా సార్, గార్గిల్ చేయాలని. సో అది డైలీ చేయాలా సార్? అప్పుడప్పుడు వీక్ లో వన్స్ ట్వైస్ అట్లా చేయాలా, డైలీ చేయాలా అది? డైలీ చేయొచ్చండి, డైలీ చేయడంలో ప్రాబ్లం ఏం లేదు. అది అదేదో కంపల్సరీగా చేయాలి, చేయకపోతే పళ్ళు పాడవుతాయని కాదు, మెయింటెనెన్స్ లాగా. అంటే చేసుకుంటే బాగుంటుంది. ఓకే, వారానికి ఒకసారి తలకి నూనె ఎలా పెట్టుకుంటాము, నోట్లో పుక్కిలించుకుని ఉండడం, సాల్ట్. ఎందుకంటే కొన్ని ఫంగల్, కొన్ని మన నోట్ లోపల ఉండే బ్యాక్టీరియా కొంత ఇలాంటి సాల్ట్ వాటికి తొందరగా రెస్పాండ్ అయ్యి బయటకు వెళ్ళిపోతాయి. సో మంచిగా సాల్ట్ ఒక 1 కప్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఒక 1/4 సాల్ట్ వేసి మంచిగా పుక్కిలిస్తే ఎగ్జాస్ట్ ఆస్మోసిస్ టైప్ లో మొత్తం బ్యాక్టీరియాని కానీ ఫంగల్ ని కానీ లాగేస్తుంది బయటికి. సో అది యాజ్ ఎ ప్రాక్టీస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. వండర్ఫుల్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మణికుమారి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో, చెప్పండి. చెప్పండి, అడగండి. నేను ఇందులో వచ్చి 4 months అయింది సార్. అయితే నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది. నాకు ఒక జ్ఞానదంతం అనేది ఒకటి హోల్ పడింది, రిమూవ్ చేసేయాలని చెప్పారు డాక్టరు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దానివల్ల నాకు పెయిన్ ఏం లేదు, కానీ ఎప్పటికైనా అది తీసేసుకోవాలి అని చెప్పాను అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే కింద మళ్ళీ ఒక పనికి ఇంకో పని మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని ఏం చేయలేము, అప్పుడు దాని ఫుడ్ అందులో ఇరుక్కుపోతుంది, దానివల్ల ఈ పెయిన్ వస్తుంది, అప్పుడప్పుడు క్లీన్ చేయించుకోవాల్సిందే అని చెప్పి అన్నారు అనమాట. మరి దానికి వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా సార్? ఆ గ్యాప్ ఎలా అంతే ఎప్పటికీ అంతేనా? దానిలో ఫుడ్ ఇరుక్కుపోయి పెయిన్ వస్తుంది అది. ఇప్పుడు 2 ఖచ్చితంగా times చేయించుకోవచ్చండి, ఖచ్చితంగా చేయొచ్చండి ట్రీట్మెంట్. అట్లా ఏముండదు. కంపల్సరీగా జ్ఞానదంతం అయితే తీయించుకోవాలి. ఒకవేళ ఆ పన్ను నొప్పి వస్తుందంటే తీసి కొత్త పన్ను కూడా పెట్టొచ్చు. చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒకసారి రండి, చూసి నేను చెప్పగలుగుతా, మీకు కరెక్ట్ అడ్వైజ్ ఇవ్వగలుగుతా. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో టు సంగీత శంకర్ గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. చాలా సూపర్ గా చెప్పారు సార్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. అసలు డెంటల్ అండ్ మెంటల్ హెల్త్ అన్నప్పుడు ఏదో కన్ఫ్యూజ్ అవుతాం అనుకున్నాను, కానీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, ఇప్పుడు ఈ మనం మెయింటెనెన్స్ లో భాగంగా ఈ క్లీనింగ్ కోసం అని చెప్పి వెళ్తాం కదా సార్, అది ఎన్ని మంత్స్ కి ఒకసారి వెళ్తే బెటర్ అంటారు సార్? అలా ఏం లేదండి, మనకి డెంటల్ లో ఇండియన్ పాపులేషన్ కి అయితే కంపల్సరీగా 6 నెలలకు ఒకసారి క్లీనింగ్ చేసుకోవాలి అన్నది లేదు. జనరల్ గా ఏం చెప్తామంటే 6 నెలలకు ఒకసారి వెళ్తే తెలుస్తుంది అని. ఒక అంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లోపల ఏమైనా ప్రాబ్లం ఉన్నా చెకప్ కి వెళ్ళొచ్చు. క్లీనింగ్ అవసరమా లేదా అన్నది ఎవ్రీ 6 months ఒకసారి క్లీనింగ్ చేయించుకోవాలి అన్నది గ్యారంటీ కాదు. ఓకే, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉండి పుచ్చిపోయింది ఆర్ క్యాల్కులస్ ఫామ్ అయింది అంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఇండికేట్ చేస్తారు. ఇది తర్వాత ఊరికే వాటిని గీగించేసుకుని ఏదో తెల్లగా అయిపోతాయి పళ్ళు అనుకోవడం కూడా దట్ ఈస్ నాట్ రైట్. ప్రాబ్లం ఉండి ఏదైనా ఉండి బ్లీడింగ్ అవుతుందంటే చేయించుకోవచ్చు, కానీ ఎవ్రీ 6 months ఒకసారి స్కేలింగ్ చేయించుకోవాలి అన్నది నేను పర్సనల్ గా అయితే ఐ డోంట్ డూ దట్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. మనకే తెలుస్తుంది, మన నోట్లో చూసుకుంటే గార పడుతోంది, పళ్ళ మీద బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయి, చేయించుకోవచ్చు. కానీ ఊరికే 6 నెలలుగా ఈ రోజు 6 నెలలు అయింది వెళ్ళాలి అనే అవసరం అయితే మన దగ్గర ఇంకా రాలేదు. ఫారిన్ కంట్రీస్ లో అట్లా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ లో ఆ కాస్ట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. బట్ మన దగ్గర అవసరం లేదు. అండ్ 6 months ఒకసారి చెకప్ కి వెళ్ళి ఒకవేళ మీకు డెంటల్ సమస్య ఉంది అంటే చెక్ చేయించుకోవడం వేరే, కానీ నాట్ కంపల్సరీ. ఈ ఈ గ్యాప్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఆ గ్యాప్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే దానికి ఏమన్నా ఇప్పుడు నా ఏజ్ కి ఇప్పుడు 42 years, సో ఈ 42 years కి ఇప్పుడు వెళ్ళి ఆ గ్యాప్స్ ఫిల్అప్ అనేది లైక్ గ్యాప్స్ అంటే పళ్ళ మధ్యలో వస్తున్నాయి కదా సార్ గ్యాప్స్ అవి. పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉంటే కంపల్సరీగా క్లోజ్ చేయించుకోవాలండి, ఎందుకంటే అది ఎప్పటికీ సమస్య. ఊరికే పీక్కుంటూ ఉండాలి, ఏదో ఒక పిన్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి అది కంపల్సరీగా చేయించుకోవడం. గ్యాప్ ఉంటే కంపల్సరీ క్లోజ్ చేయించుకోవాలి, ఎందుకంటే మనం ఎంత చిన్నదిన్నా కరెక్ట్ గా ప్లేస్ ఎత్తుక్కుని అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. సో కంపల్సరీగా ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫిల్ చేయించేసుకుంటే మీకు అదే పనిగా హెడేక్ ఉండదు. ఓకే. అది ఇంకోటి సార్, ఇప్పుడు ఎవ్రీడే 2 times బ్రష్ అంటున్నారు కదా, ఇప్పుడు పేస్ట్లు వాటితోని మనకి ఇప్పుడు అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సార్, దానికి ఏమైనా సింపుల్ సజెషన్? కంపల్సరీ 2 times బ్రష్ అయితే కంపల్సరీ. పేస్ట్ పెట్టకపోయినా సరే బ్రష్ కంపల్సరీ. సో ఏమేమి ఇరుక్కులు ఉన్నాయి అన్నది క్లియర్ గా తీసుకుని చేసుకోవాలి. ఒక్కొక్క కండిషన్ ని బట్టి ఒక్కొక్క పేస్ట్. సెన్సిటివ్ ఉన్న వాళ్ళు సెన్సిటివ్ పేస్ట్, స్మెల్ వస్తున్న వాళ్ళు ఓరల్ హై స్మెల్ పేస్ట్, తర్వాత కొంతమందికి ఓన్లీ
పళ్ళు గట్టిగా వాళ్ళకి yellowish గా ఫామ్ అయిపోతుంటాయి, అలాంటి వాళ్ళకి అలాంటి సెపరేట్ పేస్ట్ అలా వాడుకోవాలి. కానీ అందరికీ ఇదే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శంకర్ గారు, మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మీ బెస్ట్ రిజల్ట్ చెప్పండి ఇక్కడికి sir. వచ్చిన తర్వాత. నా బెస్ట్ రిజల్ట్స్ అంటే డెంటల్ వైజ్ గా అయితే నాకు ఇక్కడ నములుతూ ఉన్నప్పుడు చాలా కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యాయి సార్. మన రెగ్యులర్ కాల్షియం తీసుకోవడం మొదలు పెట్టిన దగ్గర నుంచి నాకు ఆ నమిలితే ఇక్కడ షాక్ లాగా వస్తాయి, చాలా చాలా పెయిన్ఫుల్ అది నాకు ఆ డెఫిషియన్సీ క్లియర్ అయింది. అండ్ వండర్ఫుల్ గా 33 kilos వెయిట్ లాస్ అయ్యాను. Wow. 33. Yes. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా మనకు తక్కువ టైం ఉంది, కొంతమందితో తీసుకుందాం. నెక్స్ట్ మంగమ్మ గారు, అన్మ్యూట్ చేసుకోండి. సార్ నాకు డైలీ నైట్ అవ్వగానే పెయిన్ వస్తుంది సార్. అయితే మన కాల్షియం తగ్గిందేమో అన్నట్టుగా నేను ఈ మధ్య కాల్షియం తీసుకుంటున్నాను సార్. తీసుకోవడం వలన కొంచెం తగ్గింది, కానీ పొద్దంతా ఏమనిపించదు సార్. నైట్ అవ్వగానే ఈ పెయిన్ సార్, నిద్ర కూడా పట్టదు, అంత భయంకరమైన పెయిన్ వస్తుంది. ఎక్కడి నుంచి మా ఇక్కడ మన పైన సార్. అంతకుముందు పైన రూట్ కెనాల్ చేయించుకున్నాను సార్, రూట్ కెనాల్ పైన చేయించుకున్నాను. పడింది. మళ్ళీ కూడా పెయిన్ వస్తుంది సార్. అది ఇప్పటికి చాలా సార్లు రూట్ కెనాల్ అయింది. చాలా ఎన్ని డేస్ నుంచి కాల్షియం వాడుతున్నారు మీరు? నేను ఇప్పుడు చాలా ఒక 3-4 months నుంచి వాడుతున్నా సార్. మన రీసెంట్ గా మన కమ్యూనిటీది తీసుకున్న తర్వాత కొంచెం తగ్గింది సార్. మన న్యూట్రిషన్ ద్వారా కాల్షియం తీసుకున్నాను. దాని ద్వారా 4 days నుంచి మన న్యూట్రిషన్ ద్వారా తీసుకుంటున్నాను. కొంచెం పెయిన్ తగ్గింది సార్ నాకు. అదే నైట్ లోనే వస్తుంది ఎందుకు అనేసి అని. అసలు ఎందుకు వస్తుంది పెయిన్ ఆరిజిన్ అనుకుంటే, మీరు ఈ సప్లిమెంట్ తో పాటు వీటితో పాటు కొంచెం అసలు ఎందుకు వస్తుంది, మళ్ళీ రూట్ కెనాల్ జరిగిన పన్ను కదా ఏమైనా ఇన్ఫెక్ట్ అయిందా చూసుకుంటే దాని నుంచి మీకు పెయిన్ తగ్గే ఛాన్స్ ఎక్కువ. చాలా భయంకరంగా వస్తుంది సార్ పెయిన్. మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? మీకు నమిలి తిన్నాక తర్వాత ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది. అదే సార్, కాల్షియం తగ్గిందేమో అన్నట్టుగా వాడాను. మీరు చెప్పిన ఇన్సెన్స్ కొన్ని నాకు నచ్చినాయి సార్. ఉప్పు వేడి నీళ్లు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని అలా చేయడం మూలంగా కూడా కొంచెం పళ్ళు లాగడం అలాంటిది తగ్గుతది అన్నట్టుగా నాకు ఇప్పుడు తెలుసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరీష్ గారు, చాలా సూపర్ గా చెప్తున్నారు. ఇంకా ఇద్దరితో తీసుకుందాము. ఇక్కడ జ్యోతి కారంపూర్ గారు. వీళ్ళందరిది తీసేసుకోండి సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఒక చిన్న డౌట్ సార్. నేను ఇంతకు ముందు టీత్ క్లీన్ చేయించుకున్నాను. అంటే ఒక 2 teethల మీదనే టీత్ చుట్టూ బ్లాక్ వస్తుంది. వాళ్ళు పేస్ట్ ఇచ్చారు, బ్రష్ 2 times చేసుకోమన్నారు, చేసుకుంటున్నాను. ఇప్పుడు 6 months అవుతుంది, మళ్ళీ కూడా ఆ 2 teethsకే వస్తున్నాయి సార్. అంటే ఏవైతే ఇంతకు ముందు వచ్చాయి 2 teeths మళ్ళీ దాని చుట్టే బ్లాక్ గా వస్తుంది సార్. అంటే నార్మల్ గా ఏమైందంటే వీళ్ళు ఓన్లీ క్లీనింగ్ చేసి వదిలిపెట్టేస్తారు. క్లీనింగ్ తో పాటు పాలిషింగ్ చేయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ ఆ ఏరియాలో మళ్ళీ ఏమి ఇరుక్కోకుండా లేయర్ ఫామ్ కాకుండా ఓరల్ ప్రొఫిలాక్సిస్ అని క్లీనింగ్ ప్లస్ పాలిషింగ్ ఆ 2 కలిపి గనక చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం అదే ఏరియాలో క్యాల్కులస్ ఫామ్ అవ్వకుండా బ్లాక్ లేయర్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈసారి వెళ్ళినప్పుడైతే పాలిషింగ్ కూడా చేయండి. ఓరల్ ప్రొఫిలాక్సిస్ అని అడిగితే చేస్తారు మొత్తంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సూపర్. మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి జ్యోతి గారు. నేను ఈ కంపెనీకి వచ్చి 26 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. దాంతో పాటు నాకు ఇంతకు ముందు మైగ్రేన్, హెడేక్, మన థైరాయిడ్, సోరియాసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో దాదాపు థైరాయిడ్ 8 years తో సఫర్ అయ్యాను. సోరియాసిస్ తో 3 years సఫర్ అయ్యాను. ఈ కంపెనీకి వచ్చినాక ఇప్పుడు 1.5 year అవుతుంది. డ్రగ్ ఫ్రీ లైఫ్ అయిపోయింది. 26 kgs వెయిట్ లాస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్. థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్ యూ. ఓకే, ఇంకొకరిది క్వశ్చన్ తీసుకుందాము. నిర్మల గారు, మైక్ అన్మ్యూట్ చేసుకోండి. నిర్మల గారు. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. అదే మీరు అన్నారు కదా, చాలా మందికి నేను చూస్తాను నోట్లో నుండి స్మెల్ వస్తుంది, నిజమే. అంటే లోపల ఏదన్నా ఉంటేనే వస్తుందా లేకపోతే మామూలుగా వస్తుందా అది అర్థం కాదు. వేరే వాళ్ళ దగ్గర నిలబడ్డప్పుడు మాట్లాడినప్పుడు మాత్రం చాలా స్మెల్ వస్తుంది. అంటే దానికి రీజన్ ఏంటంటారు? చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా మంది డెంటల్
ఫస్ట్ ఏమో పళ్ళు పుచ్చిపోయా లేదా, పుచ్చిపళ్ళున్నా ఇరుక్కునున్నా ఒకటి. రెండోది వచ్చేసి థ్రోట్, అంటే మనకి టాన్సిల్స్ కింద థ్రోట్ భాగంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే సరే సోర్ థ్రోట్ ఎక్కువ ఉన్నా అలా వస్తుంది. నెక్స్ట్ వైరల్ కానీ ఇట్లాంటి లోపల ఇన్నరెంట్ ఫీవర్స్ ఉన్నా వస్తుంది. తర్వాత డయాబెటిక్ కానీ ఇంకేదైనా అదర్ మెడికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వస్తుంది. అండ్ డైజెషన్ సరిగ్గా లేకపోతే, కడుపులో గనక మిగిలిపోయిన ఆహారము లేకపోతే డైజెషన్ సరిగ్గా కాకపోవడము అలా ఏదున్నా కూడా నోట్లో స్మెల్ గా వస్తుంది. కొంత వీటిని డిఫరెన్షియేట్ చేయడానికి మన దగ్గర టెస్ట్స్ ఉంటాయి. అండ్ ఒకసారి కన్సల్ట్ అయ్యి చూస్తే అసలు ఎందుకు వస్తుంది అన్నది మనం ఆరిజిన్ కనిపెట్టచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాక్టీరియా మనకి లోపల ఉండిపోయి మనము క్లీనింగ్ చేయించుకున్న, డెంటల్ కరెక్ట్ చేయించుకున్న స్మెల్ అలా ఉండిపోతుంది. అందుకని దీన్ని ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయగలిగితే అంత ఎర్లీగా. దీన్ని ఫైట్ చేయడానికి చాలా మంది ఏం చేస్తారంటే మౌత్ వాష్లు వాడేస్తారు. ఆ కెమికల్ మౌత్ వాష్ల వల్ల మీకు లాంగ్ టర్మ్ వాడాక నోరు టేస్ట్ పోయి రుచి పాడైపోతుంది. మీకు ఎప్పటికీ టేస్ట్ అర్థం కాదు ఇంకా. అందుకని కెమికల్ మౌత్ వాష్లకు వెళ్లకుండా న్యాచురల్ పద్ధతుల్లో డైజెషన్ ని కరెక్ట్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్ గా తగ్గుతుంది. థ్యాంక్ యూ నిర్మల్ గారు, థ్యాంక్ యూ. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ పర్సన్, వెంకటేశ్వర గారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు, నా పేరు వెంకటేశం. సో మా మనవాడికి సార్ 4 years సార్ అతనికి. సో మా చిన్న అబ్బాయి జర్మనీ నుంచి చాక్లెట్ ఇచ్చినప్పుడు నైట్ లో తినేవాడు. ఆ పళ్ళన్నీ కంప్లీట్ గా పుచ్చిపోయింది సార్. సో నేను ఇక్కడ డయాగ్నోస్టిక్ ఇవ్వడం వల్ల కొంచెం అవుతుంది కానీ పూర్తిగా కాలేదు. మళ్ళీ ఫ్యూచర్ లో వచ్చే పళ్ళన్నా ఎట్లా మామూలుగా వస్తాయా అనేది వస్తాయండి. ఈ పాల పళ్ళు పుచ్చిపోయినా వచ్చే పళ్ళు పర్మనెంట్ పళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. మంచిగా 2 times బ్రష్ చేసుకొని మెయింటైన్ చేసుకోవడం అలవాటు చేస్తే మన పర్మనెంట్ గా వచ్చే పళ్ళకి వీటికి ఏం సంబంధం ఉండదు. సో దాని గురించి ఏం వరీ కావద్దు ఫ్యూచర్ లో. ఎందుకంటే ఆ పళ్ళు రావడం 6 ఏళ్లకు స్టార్ట్ అవుతుంది, 6 years కి. సో 4 years నుంచి 6 years కి మెయింటైన్ బాగా చేసుకుంటే ఫ్యూచర్ లో వచ్చే పళ్ళకి దీనికి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు పుచ్చిపోయిన పన్ను తీసేయించాలంటారా? ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లో తీయడానికి వీలవుతుందా? ఎందుకు తీయచ్చు, తీయడానికి ప్రాబ్లం లేదు. కానీ తీయడం ఇండికేటెడా కాదా? ఎందుకంటే ఇప్పుడు ఈ పన్ను తీసేస్తే కింద పన్నుకి డైరెక్షన్ తెలియక రాంగ్ వేలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒకవేళ కాపాడగలిగే స్టేజ్ లో ఉంటే వాటికి ఫిల్లింగ్స్ చేసి క్యాప్స్ వేసి కాపాడి తర్వాత ఫ్యూచర్ లో వచ్చే పళ్ళని మనం కరెక్ట్ పొజిషన్ లో తెప్పించుకోవచ్చు. ఓకే, కొంతవరకు అయితే మా న్యూట్రిషన్ సపోర్ట్ చేస్తుంది, డైనోస్టిక్ ఇప్పిస్తున్నాము. సో అవుతుంది కానీ అది పూర్తిగా కాకుండా ప్రాబ్లం అవుతుంది. సో నాకు మాత్రం ఇంతకుముందు కూడా పళ్ళు చాలా ప్రాబ్లం ఉండేది. ఈ న్యూట్రిషన్ నేను వాడబట్టి నాకు అంతా కొంచెం రికవర్ అయింది. అంతకుముందు అప్పుడప్పుడు మీరు అన్నట్టు సందులు ఉండేవి, అది ఇరుక్కపోయి నాకు బాగా నొప్పి అయ్యేది. ఇప్పుడు నేను రెగ్యులర్ గా కాల్షియం విత్ విటమిన్ డి వాడుతున్నాను. సో దానివల్ల నాకు న్యూట్రిషన్ వల్ల సపోర్ట్ అయింది సార్. థ్యాంక్ యూ. ఓకే వెంకటేశం గారు, నెక్స్ట్ లెట్స్ గో టు కన్యాకుమారి గారు. కంప్లీట్ చేసుకోవడమ్మా. మైక్ ఆన్ చేసుకోండి. మీకు ఒక ప్రాంప్ట్ వచ్చింది చూడండి. మాట్లాడండి. హలో, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు కన్యాకుమారి. నాకు ముందు పళ్ళన్నీ ఊడిపోయినాయి సార్. అది ఎట్లా చేసుకోవాలి మిమ్మల్ని కలవడానికి? కంపల్సరీ మరి రావచ్చు. మనకి ఒకసారి వస్తే చూసి ఎన్ని పళ్ళు పెట్టాలి ఏంటి అన్నది మొత్తము పోయినాయి అని చెప్పారు సార్. మొత్తం దంతాలు కూడా ఏమంటారు ముక్కలైపోయినాయి. చేసుకోవచ్చు. అది ఎట్లా రావాలి మీ దగ్గరికి? మీకు పురుషోత్తం గారితో మాట్లాడితే నా నెంబర్ ఇస్తారు, నాకు కాంటాక్ట్ చేసి రండి ఒకసారి, ఖచ్చితంగా చేద్దాం. ఈ కోచ్ ద్వారా మీకు డీటెయిల్స్, డాక్టర్ గారి డీటెయిల్స్ పంపించబడడం జరుగుతుందమ్మా. మీకు అప్పుడు డాక్టర్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. సో ఫైనల్ గా మనము శ్రీరామ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీరామ గారు ఫైనల్ గా మీరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అసలు చాలా ఇన్పుట్స్ ఇచ్చినారు మాకు. అంటే యాక్చువల్ గా మేము కొంచెం దీని మీద అంత కాన్సెప్ట్ లేకుండే నార్మల్ గా నేను ఒకసారి రూట్ కెనాల్స్ అది చేయించుకున్నాను. మీరు అన్నారు కదా, తర్వాత కూడా మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం చూసుకుంటా ఉండాలి. చిన్న
వెరీ క్లియర్ గా చెప్పారు. అండ్ డెంటల్ గా అన్నారు, మెంటల్ గా అన్నారు, ప్రతిదీ మాకు మేము ఎలా అయితే ఫాలో అవ్వలేకపోతున్నామో మెంటల్ గా ఒకటి ఆలోచిస్తూ ఇది ఫాలో అవ్వము, అవి అన్ని కూడా క్లియర్ గా చెప్పారు. అండ్ కాల్షియం, డి విటమిన్ ఇది ఉంటే మనకి కొంచెం సేఫ్ ఉంటుంది అనేసి కూడా నాకు చాలా అంటే క్లియర్ గా వింటున్నాము. చాలా అంటే చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే గారు. ఓకే, సో ఓటు ప్రియా మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. చాలా 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 వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీరు అన్నట్టుగా యూట్యూబ్ లో, గూగుల్లో చూసినప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ కన్నా ఈ రోజు చాలా యునిక్ గా ఉండింది. సో డెంటల్ హెల్త్ కి, మెంటల్ హెల్త్ కి కనెక్షన్ చాలా క్లారిటీగా అర్థమైంది. సో నిజంగా ఈ రోజు సెషన్ విన్న వాళ్ళు మాత్రం నిజంగా చాలా లక్కీ పీపుల్. ఫిజికల్ హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ గురించి సైమల్టేనియస్ లో ఒకటే దాంట్లో, ఒకటే టికెట్ కి 2 పిక్చర్లు అన్నట్టు ఒకటే సెషన్ లో 2 టాపిక్స్ నేర్చుకుంటారు. సో మిస్ అయిన వాళ్ళు నిజంగా ఏమనలేము. సో చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా మా ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా సపోర్ట్ అయింది ఈ రోజు మీ సెషన్. మీరు ఇంత వాల్యుబుల్ టైం ని, ఇంత మంచి నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ మా వాళ్ళందరికి ఇచ్చినందుకు అందరి ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి మీకు చాలా పెద్ద థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఓపిక్ గా విన్నారు. చాలా థ్యాంక్ యూ. హోప్ అండ్ వాళ్ళకి ఏమాత్రం మీ సపోర్ట్ ఉపయోగపడ్డా మాకు ఎప్పుడు ఉండాలి సార్ ఇట్లాగే. తప్పకుండా అండి, తప్పకుండా. విల్ డూ మెనీ మోర్ సెషన్స్ ఉపయోగపడేటట్టు తప్పకుండా. చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేటట్టుగా, చాలా అరటి పండు ఒలిచి మరీ పెట్టినట్టుగా చాలా సూపర్ గా ఉంది. అండ్ డబుల్ డోస్ వచ్చేసింది మాకు హరీష్ గారు. డెంటల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా ఎలాగా దాన్ని కరెక్ట్ చేసి అందరికీ అర్థమయ్యేలాగా చాలా సింపుల్ గా సూపర్ గా చెప్పారు. డాక్టర్ గారు చెప్పినట్టుగా మన కమ్యూనిటీలో అంటే డాక్టర్ గారు కొన్ని మాటలు చెప్పారు. కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ D3 ఇవన్నీ కూడా పళ్ళ ఆరోగ్యానికి, పళ్ళని మెయింటైన్ చేసుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. మన కమ్యూనిటీలో ఇది కాల్షియం టాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఈ కాంబినేషన్స్ లోనే దొరుకుతాయి. మామూలుగా బయట కాల్షియం దొరికితే అది అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటారు. కానీ ఎప్పుడైతే కాల్షియం అండ్ మెగ్నీషియం కాంబినేషన్ తో మనకు సప్లిమెంట్స్ అంటే బయట దొరికేవన్నీ కూడా కెమికల్ టాబ్లెట్స్ ఉంటాయి, సింథటిక్ టాబ్లెట్స్. కానీ విటమిన్ D అండ్ మెగ్నీషియం అండ్ కాల్షియం కాంబినేషన్ లో దొరికే మన దగ్గర ఉన్న సప్లిమెంట్ వల్ల ఇంతకుముందు ఆల్రెడీ చూసారు మీరు, కొంతమంది మంచి రిజల్ట్స్ కూడా తీసుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఈ అంటే మనకి పళ్ళు అనేవి లైఫ్ లాంగ్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు కూడా ఇది మీ కోచెస్ ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మిగతా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్. సో వండర్ఫుల్, సో నైస్ ఆఫ్ యూ. అండ్ అడగంగానే మాకు టైం ఇచ్చి ఈ మా అందరికి కూడా, మా హెల్తీ కమ్యూనిటీకి ఓరల్ కేర్ కి సంబంధించి నెక్స్ట్ లెవెల్లో అర్థమయ్యేలాగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ సెషన్ ఇంతతో అయిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్, హ్యావ్ ఎ గుడ్ నైట్. థ్యాంక్ యూ. Nothing's gonna stop us now. I got this feeling life has only just begun, and now stronger. Today I am the only one. It's my day to live and learn. I want this way, I want return. Oh, and here is what we see. One vision, one world. Nothing's gonna stop us now. Here and now, someday we'll. Thank you so much. See you tomorrow morning in Virtual Nutrition Clubs. Bye bye. Good night.